జై శ్రీరామ్. ఈ ఎపిసోడ్లో శ్రీరాముడు తొలి యుద్ధం ఎవరితో చేశాడో తెలుసుకుందాం. శ్రీరాముడు అంటే ఇష్టం ఉన్నవారు లైక్ చేయండి, రామాయణం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు, లక్ష్మణుడు ఇద్దరు తండ్రి మరియు గురువుల వద్ద ఆశీర్వాదం తీసుకొని విశ్వామిత్రుని వెనుక బయలుదేరుతారు. సూర్యుడు అస్తమించగానే అడవిలో చీకటి పడుతుంది. రామ, లక్ష్మణ, చీకటి పడింది, ఈ రాత్రి వేళ ప్రయాణం వద్దు, ఇక్కడే ఆగుదామంటారు మహర్షి. అంతఃపురంలో గారాభంగా పెరిగిన యువరాజులు కదా, చెప్పులు లేకుండా ఒట్టికాలతో నడుస్తున్నారు. ముళ్ళు కుచ్చుకున్నా రాళ్ళు కుచ్చుకున్నా ఒక మాట కూడా అనకుండా గురువుగారు ఏది పెడితే అదే తిన్నారు, ఏ నీళ్ళిస్తే అవే తాగారు. ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం గురువుగారు ఎంత పిలిచినా రామలక్ష్మణ ఇరువురు అలసిపోయి ఉండడం వలన నిద్ర లేవలేదు. కొద్దిసేపటి తర్వాత గురువుగారు దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు గురువుగారు వారికి బల, అతిబల అనే 2 విద్యలు నేర్పించారు. వాటి వలన ఉపయోగం ఏమిటి అంటే, ఆకలి దగ్గరికి రాదు, నిద్ర బాధ పెట్టదు, అలసట ఉండదు. వాళ్ళు తిరిగి మరలా ప్రయాణం కొనసాగించారు. చివరికి వాళ్ళు విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం వద్దకు చేరుకోగానే మహర్షి కోపంగా, రామ, లక్ష్మణ, మీ విల్లు బాణాలు సిద్ధంగా ఉంచుకోండి, ఇక్కడ తాటకి అనే రాక్షసు ఉంది, దానికి 1000 ఏనుగుల బలము ఉంటుందని చెబుతుండగా వెనుక నుంచి పెద్ద శబ్దం చేసుకుంటూ ఒక అరుపు వినిపించింది. ఆ తాటకి రాక్షసి పెద్ద చెట్టును నేల మీద నుంచి పీకి వాళ్ళ మీదకు విసరడానికి వచ్చింది. రామ, తాటకపై బాణం సంధించు అని విశ్వామిత్రుడు చెప్పగా రాముడు వినయగా, గురువుగారు, తాటక ఒక స్త్రీ కదా, నేను బాణం వెయ్యవచ్చా అని వినయంగా అడుగుతారు. రాముడు ఇలా ఎందుకు అడిగాడో తెలుసా? మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలను దేవతలుగా చూడాలి, గౌరవించాలి, రక్షించాలి. దానికి సమాధానంగా విశ్వామిత్ర మహర్షి, రామ, ఇది యజ్ఞరక్షణ కోసం, ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని శిక్షించడం పాపం కాదు అని చెప్పినప్పుడు రాముడు వినయముగా తల వంచి అంగీకరించి ఒక బాణం సంధించగానే అంత పెద్ద రాక్షసి తక్షణమే నేల కొరిగింది. మహర్షి సంతోషించగానే దేవతలు సంతోషంతో రామలక్ష్మణులపై పుష్పవర్షం కురిపించారు. మంచి రోజు చూసుకొని విశ్వామిత్ర మహర్షి యజ్ఞం ప్రారంభించారు. రామలక్ష్మణులు ఇరువురు రాత్రింబవలు అని తేడా లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు. అప్పుడే అక్కడకు 2 రాక్షసులు వచ్చారు. వారి పేరులు మారీచుడు, సుబాహునుడు. 2 రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని పాడు చేయాలని హోమంలో చెత్త విసురుతున్నారు. వాళ్ళకి చెడ్డ ఆలోచనలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే వాళ్ళ రాక్షసులు కాబట్టి, అధర్మం వాళ్ళ స్వభావం కాబట్టి. రాముడు వెంటనే బాణం సంధించాడు. మారీచుడిని దూరంగా తోసేశాడు. సుబాహునుని సంహరించాడు. అప్పుడు యజ్ఞం ప్రశాంతంగా జరుగుతుంది. దేవతలు, ఋషులు సంతోషించారు. ఈ విధముగా రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో కలిసి ఆశ్రమానికి వెళ్ళి యజ్ఞ రక్షణ కోసం పోరాడి వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి చేశారు. ఇలా శ్రీరాముడు తొలి యుద్ధం తాటకి పైన చేశాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, రామలక్ష్మణులు ఎవరితో వెళ్ళారు? ఏ వశిష్ఠుడు, బి విశ్వామిత్రుడు, సి దశరథుడు, డి జనక మహారాజు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై శ్రీరామ్. మీకు శుభం కలుగుతుంది.